బైపోల్ రాబోతోందా? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవా? బైపోల్ను ముందు ఊహించిన కాంగ్రెస్ పార్టీ అందుకే ఆయా నియోజకవర్గాల్లో నిధుల వరద పారిస్తోందా? ఒకవేళ బైపోల్ వస్తే అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ బీజేపీ కాచుకు కూర్చున్నాయా? ఉప ఎన్నికలను ముందే ఊహించుకున్న ఓరుగల్లు లీడర్లు ఇప్పుడు డి అంటే డి అంటున్నారా? కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో పర్యటించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత సీఎం భారీ బహిరంగ సభలో స్టేషన్ ఘన్పూర్లో బైపోల్ రాబోతుందనే సంకేతాలను క్యాడర్కు పంపించారు. అటు సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఆగ్రహంగా ఉంది. అటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర ఓటమి, స్థానిక సంస్థల నిర్వహణ వంటి అంశాలు అన్ని ముప్పెట దాడి చేస్తున్న తరుణంలో అభివృద్ధి పేరుతో రివర్స్ గేమ్ స్టార్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కొంత గడ్డు పరిస్థితి ఉన్నా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాన్ని చక్కబెట్టే పనిలో పడ్డారు. అందుకోసం 800 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు. ఇటీవల నేరుగా వచ్చి అన్నింటికీ శంకుస్థాపనలు చేసి ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు, అయినా మీరు నాకు మద్దతుగా నిలబడాలి అని పిలుపునివ్వడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉప ఎన్నిక తప్పదనే ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. ఒకవేళ తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తే ఎన్ని నియోజకవర్గాల్లో వస్తాయి, ఎన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఎన్ని ప్రతిపక్ష పార్టీలు గెలుస్తాయని రాజకీయ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రం మొత్తం బై ఎన్నికలపైన చర్చల్లో మునిగి తేలుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్మథనం ప్రారంభమైంది. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకుండా ఉప ఎన్నికలకు పోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అని లెక్కలు కట్టే పనిలో కాంగ్రెస్ అధిష్టానం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఇన్ఛార్జిను మార్చి దీపదాస్ మున్షి స్థానంలో నటరాజన్ను తీసుకుని వచ్చి తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత వర్గ విభేదాలను చక్కబట్టే పనిని మొదలుపెట్టింది. ఇలాంటి తరుణంలో ఉప ఎన్నికకు పోతే ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది, లాభమా నష్టమా, ఇలా అన్ని రకాల రాజకీయ చర్చలు సాగుతున్నాయట. అయితే తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగితే మొదట 3 నియోజకవర్గాల్లో మాత్రమే బైపోల్కు వెళ్లే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ అదే జరిగితే భద్రాచలం, ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్లలో బై ఎలక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీకి భద్రాచలంలో మాత్రమే పూర్తి స్థాయిలో ప్రజల మద్దతు ఉంది. మిగతా 2 నియోజకవర్గాల్లో స్టేషన్ ఘన్పూర్, ఖైరతాబాద్ గడ్డు పరిస్థితి ఉందని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో గులాబీ పార్టీకి అండగా నిలబడింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన కడియం శ్రీహరికి పట్టం కట్టారు. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి కూడా మంచి ఓటు బ్యాంక్ ఉంది. మరొకసారి కాంగ్రెస్ వైపు నిలబడాలి అంటే అభివృద్ధి ఎజెండాతో ముందుకు వెళ్లి ప్రజల మన్ననను పొంది మరో సీటును సైతం తన ఖాతాలో వేసుకుని ముచ్చటగా 3 అసెంబ్లీ స్థానాలు గెలిచి తెలంగాణలో కాంగ్రెస్ కు తిరుగులేదని నిరూపించే పనిలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పడ్డట్టు తెలుస్తుంది. ఇదే గనుక జరిగితే త్వరలోనే బై ఎలక్షన్స్ కు పచ్చజెండా పడ్డట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ అంచనాలు తలకిందులయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఎందుకంటే అక్కడ ఇంటి పోరు తప్పదని అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరిపైన కాంగ్రెస్ నుండి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందిన సింగపురం ఇంద్ర సహకరించే అవకాశం లేదని అంటున్నారు. ప్రస్తుతం కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటి నుండి తన కోటరని తీసుకుని వచ్చి వారికి పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులను ఇప్పించుకుంటున్నాడు. దీంతో ఇందిర, తన వర్గంలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు అంతా కడియం తీరుపైన ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల నూతన ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ కు కంప్లైంట్ ఇచ్చారు. అంతేకాదు సమయం వచ్చినప్పుడల్లా బహిరంగంగానే కడియం తీరును ఎండగడుతున్నారు. ఇది ప్రస్తుతం స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. అయితే ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రతిపక్ష పార్టీలు ఉప ఎన్నిక కోసం బువ్విల్లూరుతున్నాయి. ఇక బీఆర్ఎస్ నుంచి మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, బీజేపీ నుండి ఆరూరి రమేష్ పోటీకి సై అంటున్నారు. ఇదే జరిగితే 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉత్కంఠంగా ఉండే అవకాశం ఉందట. గతంలో బై ఎలక్షన్స్ కేరాఫ్ గా బీఆర్ఎస్ పార్టీ ఎదిగింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని భావిస్తుందట. మరోవైపు తెలంగాణ రాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని ఉప ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగరేసింది. అదే ధీమాతో కాషాయ పార్టీ చాప కింద నీరులా తన పని తాము చేసుకుపోతుందట. అందుకే ఈ 2 పార్టీలు బై ఎలక్షన్స్ కు సిద్ధమంటున్నాయి. మొత్తం మీద స్టేషన్ ఘన్పూర్ పై నిధుల వరద పారించిన అధికార పార్టీ ఉప ఎన్నికలకు వెళ్లి లబ్ధి పొందాలని భావిస్తుంది. అందుకోసమే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి చక్కబెట్టే పనిలో పడ్డారని అంటున్నారు. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎన్నిక ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు జరగకపోవడం, రైతు రుణమాఫీ పూర్తి కాకపోవడం, కరెంటు కష్టాలు,
నీళ్ల కష్టాలపై ప్రజలకు వివరించి పక్కాగా ఊడగొడతామని అంటున్నారు. చూడాలి మరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే ఆ గెలుపు పైన వచ్చే అసెంబ్లీ ఎన్నికల దిశకు బాటలు పడతాయని చెప్తున్నారు. మొత్తంగా బైపోల్కు ముగింపు పలకాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అన్న టాక్ సైతం వినిపిస్తోంది.